గర్భాలయం రెండవ భాగం. ఒకటవ భాగంలో హంపీలో గైడ్గా పనిచేస్తుంటాడు రాజు. మళ్ళీ అతని నెచ్చెలి. ఇద్దరూ అనాథలే, అందుకే దగ్గరవుతారు. రాజుకు ఒక బాబు దొరుకుతాడు. ఆ బాబు హంపీలో వింతలు విశేషాల గురించి చెప్పటం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజుని బాబుని ఒక గూండా ఫాలో అవుతుంటాడు. కథ కొనసాగుతుంది. నేను చెప్పానుగా మావా, సిన్నాగాడు చాలా అదృష్టవంతుడని. చూడు, ఈ 2 రోజుల్లో ఎన్నడూ రానంత లాభం వచ్చుండాది అంది మళ్ళీ కుర్రాడికి అన్నం పెడుతూ. అప్పటికే మధ్యాహ్నమైంది. రాజు హోటల్ ముందు కూర్చుని సీరియస్గా ఆలోచిస్తున్నాడు. ఆ మాటలేవి అతడి చెవికి ఎక్కడం లేదు. అతడి కళ్ళ ముందు పొద్దుటి నుంచి జరిగిన సంఘటనలన్నీ రీళ్లల్లా తిరుగుతున్నాయి. అసలు ఈ కుర్రాడెవడు? వీడు ఇవన్నీ తెలిసి మాట్లాడుతున్నాడా, లేక పిచ్చివాగుడా? ఒకవేళ పిచ్చి మాటలైతే మరి ఉదయం పెన్హోల్ కెమెరా, ఆ తర్వాత నారాయణ గణపతి, అవన్నీ కేవలం కాకతాళీయమేనా? పిన్హోల్ కెమెరా కాకతాళీయం కావచ్చు. ఎందుకంటే రెగ్యులర్గా హంపీ వచ్చే పిల్లాడినో లేకపోతే హంపీలో ఉండే పిల్లాడినైనా ఎవరినైనా ఓ 10 సార్లు 20 సార్లు ఆ గోపురం నీడపడే గదిలోకి తీసుకెళ్ళి చూపిస్తే ఆ పదం తెలిసే అవకాశం ఉంది. కానీ హంపీ ఊరికి చెందినవాడైతే ఈపాటికే వాడి తల్లిదండ్రులో దగ్గర వాళ్ళలో వాడి గురించి వెతికే ఉండాలి. అలా అయితే తనకు తప్పకుండా తెలిసే ఉంటుంది. హంపీ ఏమీ మెట్రోపాలిటన్ సిటీ కాదు కదా. పట్టుమని 1000 ఇళ్ళు కూడా ఉండవు. పోనీ బయట ఊరు నుంచి రెగ్యులర్గా హంపీ వచ్చేవాళ్ల కుర్రాడైతే అన్నిసార్లు వచ్చిన పార్టీ, అందులోనూ తెలుగు వాళ్ళు, చిన్న మాట్లాడేది తెలుగే కదా. తన దృష్టిలో ఈ పాటికి పడే ఉండేవారు. రాజుకి ఇదంతా పెద్ద డైలమాలా ఉంది. మళ్ళీ చిన్నాకి అన్నం పెట్టడం పూర్తి చేసి వాడి మూతి కడిగింది. చూడు మావా, ఈయన్ని నీతో పాటు ఎండనక కొండనక తిప్పుతున్నావు. నువ్వైతే పెద్దోడివి, ఈడు పసిగుడ్డు కదా. ఏళ్లకింత తిండి పెట్టకపోతే ఆర్చుకుపోతాడు. నువ్వు తీసుకొచ్చినప్పుడు పనస తొనలా ఉండేవాడు. ఈ 2 రోజుల్లోనూ నల్లబడిపోయాడు చూడు. నువ్వెంత పనుల్లో ఉన్నా సరే ఈడికి టైం కల్లా కూడెట్టడం మర్చిపోమాక. రాజు మాత్రం ఈ లోకంలో లేడు. ఆలోచనలు అతడి మనస్సుని తొలిచేస్తున్నాయి. నారాయణ గణపతి ఆ రహస్యం ఈ కుర్రాడికి ఎలా తెలిసింది? తనలాంటి కొమ్ములు తిరిగిన గైడ్లకి కూడా తెలియని విషయం ఈ కుర్రాడు ఎలా చెప్పగలిగాడు? అది కూడా కాకతాళీయమేనా? ఏమో, ఈ కుర్రాడు మాట్లాడే పెద్ద పెద్ద మాటలన్నీ గమనిస్తే తప్ప ఖచ్చితంగా తెలీదు. ఈ 2 రోజుల్లోనూ అలాంటివి చాలానే మాట్లాడాడు, కానీ అవేమీ గుర్తురావడం లేదు. రాజు పట్టుదలతో ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒకరోజు ముందు నుంచి జరిగిన సంఘటనలన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఆ సమయంలో ఈ కుర్రాడు మాట్లాడిన మాటలు ఏవైనా గుర్తుకొస్తాయేమోనని. ఈలోపు ఒక బుడబుక్కలాడు ఆ హోటల్ దగ్గరకు వచ్చాడు. ಅಂಬ ಹೇಳೋ, ಜಗದಂಬ ಹೇಳೋ, కొల్లూరు మూకాంబిక హేళో, హొరనాడు అన్నపూర్ణ హేళో, బనశంకరి తాయి హేళో. వాడి చేతిలో డమరుకం చిత్రంగా శబ్దం చేస్తోంది. రాజు వాడిని వెళ్ళమని చేత్తో సైగ చేశాడు. వాడు వెళ్లకుండా ఆ డమరుకాన్ని రాజు మొహం చుట్టూ తిప్పుతూ అడుక్కుంటున్నాడు. అసలే చిరాగ్గా ఉన్నాడేమో. రాజు కొళ్ళు మండిపోయింది. విసురుగా పైకి లేచి కుర్చీని కాలుతో వెనక్కి తన్ని, కొట్టానంటానా? నాయాల, వెళ్ళమని చెప్తే నీకు కాదు, ఊరికే చెవిలో జోరీగల, దానికి తోడు ఈ ఢమరుకం గోలకటి. వాక్యం పూర్తయిపోయినా రాజు ఆలోచనలు ఆ మాట దగ్గరే ఆగిపోయాయి. ఢమరుకం ఢమరుకం. ముందు రోజు విఠలాలయంలో జరిగిన సంఘటన అతడి కళ్ళ ముందు కదిలింది. ఆనందంతో సన్నగా విజిలేశాడు. వెంటనే కుర్రాడిని తీసుకుని హోటల్లోంచి బయటికి పరిగెత్తాడు. మళ్ళీ కంగారుగా, ఎక్కడికి మావా? ఎండలో సిన్నాన్ని తీసుకుని ఎక్కడికి బయలుదేరావు? సాయంత్రం చల్లబడ్డాక వెళ్ళొచ్చు కదా అంది. ఇప్పుడే వస్తానే, చాలా అర్జెంట్ పనుంది, వచ్చాక విషయమంతా చెప్తాలే. చెప్పడం మర్చిపోయినా, నిన్న చిన్న మన షాప్కి వచ్చాడే పెద్ద ఆయన, అదే మావా, నా సీరకి డబ్బులిచ్చిండు కదా. ఆయన ఈరోజు ఉదయం కుర్రాడి చేతికిచ్చి సీడీలంట అవేవో పంపినాడు, నీకు ఇమ్మన్నాడు. ఇంట్లో జాగ్రత్తగా దాసుంచినాలే అంది. ఆ వాక్యం పూర్తయ్యేలోపే రాజు ఆ వీధి మలుపు దాటిపోయాడు. ఆ మాటలేవి వినలేదు. ఆ తర్వాత మళ్ళీ కూడా ఆ సీడీ విషయం పూర్తిగా మర్చిపోయింది. ఆ సీడీ తొందరలోనే వాళ్ళ జీవితాల్ని గొప్ప మలుపు తిప్పబోతుందన్న సంగతి ఆ క్షణం వాళ్ళిద్దరికీ తెలీదు. విఠలాలయం. మిట్ట మధ్యాహ్నం ఎండ వల్ల గుళ్ళో జనం పల్చగా ఉన్నారు. ఏకశిల రథం ముందు నీడగా ఉన్న చోటు చూసి శుభ్రం చేసి చిన్నాన్ని అక్కడ కూర్చోబెట్టి, ఇక్కడే ఉండమ్మా, ఎక్కడికి వెళ్ళకు, నేను ఒక్క నిమిషంలో వచ్చేస్తా అంటూ నాట్య మండపం అరుగు మీదికి ఒక్క గెంతులో ఎక్కాడు. సరిగ్గా ఆ మండపం మధ్యలోనే వాద్య పరికరాల్లా మోగే 4 స్తంభాలు ఉన్నాయి. వీణ, ఘటం, జలతరంగం, మృదంగం. మరి ఈ ఢమరుకం ఎక్కడున్నట్టు? రాజు ఆ స్తంభాలని అన్ని వైపులా కొట్టి చూశాడు. చెవి ఆంచి విన్నాడు.
లాభం లేదు. ఆ కుర్రాడు ఏదో పిచ్చిగా మాట్లాడిన దాన్ని బట్టి తను అనవసరంగా ఇంత దూరం వచ్చానా అనుకున్నాడు. అదే వరుసలో కొంచెం దూరంగా ఏ ప్రాముఖ్యత లేకుండా ఉన్న ఇంకొక స్తంభం ఉంది. ఈ 4 స్తంభాలు ఒకదానికొకటి కొంచెం దగ్గరగా ఉంటే అదొక్కటి మాత్రం కొంచెం దూరంలో ఉంది. ఆలయాన్ని బాగు చేస్తూ మధ్యలో కొన్ని బండరాళ్ళు చెక్కుతూ రాళ్ళు పెట్టడం వల్ల చాలా సంవత్సరాల నుంచి ఎవ్వరూ ఆ స్తంభం దగ్గరికి వెళ్ళట్లేదు. సర్లే అని నిరాశగా వెనక్కొస్తుంటే ఆ స్తంభం సరిగ్గా అతడి కంటపడింది. వెంటనే ముందు రోజు 4 స్తంభాలాట ఆడుకున్న అమ్మాయిలు గుర్తుకొచ్చారు. అంతే, రాళ్లను దాటుకుంటూ 2 అంగల్లో అక్కడికి వెళ్ళి దానిమీద చేత్తో కొట్టాడు. ఆశ్చర్యం, అది డమరుకంలా మోగుతోంది. అతడికి నమ్మశక్యం కాలేదు. ఆశ్చర్యంతో ఇంకొక 2 సార్లు కొట్టి చూశాడు. సందేహం లేదు, డమరుకం శబ్దమే. అతడు నిశ్చేష్టుడయ్యాడు. ఆశ్చర్యంతో నోటమాట రాక చిన్న కూర్చున్న వైపు చూశాడు. దూరంగా చిన్న రాతిరథం నీడలో సంతోషంగా ఆడుకుంటున్నాడు. చిన్న చిన్న గులకరాళ్ళు పోగు చేసుకొచ్చి ఒకచోట కుప్పపోసి పుల్లతో దాని చుట్టూ సున్నాలు చుడుతున్నాడు. రాజు సంతోషంతో మండపం దిగుతుంటే అతడికి నిన్న జరిగిన ఇంకొక విషయం గుర్తుకొచ్చింది. 4 శిల్పాలు కనిపించే చిన్న రాయి. వెంటనే దక్షిణం వైపు ఉన్న మండపం దగ్గరికి వెళ్ళి కిందికి దిగాడు. ఆ మండపం అంచునే 4 అడుగులు ముందుకు వేస్తే ఆ రాయి ఉంటుంది. అక్కడే ఆగి ముందు రోజు చిన్న అన్న మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. గుప్పిట్లో బిగించి చూస్తే చిన్న లింగం. చేతిని గుప్పిట్లా మూసి మధ్యలో చిన్న కన్నం చేసి ఆ రాయి మీద అంచి ఆ కన్నంలోకి చూశాడు. మిగతా రాయంతా మూసేయడం వల్ల చేతి కాళీకి మధ్యలో ఉన్న భాగం మాత్రమే కనిపిస్తుంది. అచ్చం శివలింగంలా. అది కూడా మామూలు శివలింగం కాదు, పాము పడగతో ఉన్న నాగలింగం. ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాడు. తను అనుకున్నట్లు ఈ రాయిలో కనిపించేవి 4 శిల్పాలు కాదు, 5. అంటే చిన్న మాట్లాడే ప్రతి మాట నిజమేనన్నమాట. నారాయణ గణపతి కూడా కాకతాళీయం కాదు. ఆనందంతో యాహూ అని అరుస్తూ పిచ్చివాడిలా పరిగెడుతూ మధ్య మధ్యలో గాల్లోకి ఎగురుతూ ఇందాక చిన్నాను కూర్చోబెట్టిన చోటుకొచ్చాడు. అంతే, చిన్న అక్కడ లేడు. నిర్ఘాంతపోయాడు. 2 నిమిషాల్లో ఎక్కడికి పోయింటాడబ్బా అనుకుని రాతిరథం చుట్టూ చూశాడు. అక్కడా లేడు. 100 కాళ్ల మండపంలో వెతికాడు. చిన్న నరుస్తూ మండపాల చుట్టూ గబగబా పరిగెత్తాడు. చిన్న జాడలేదు. విఠలాలయంలోంచి బయటికి వెళ్ళడానికి 2 దారులున్నాయి. పడమర వైపు ద్వారంలోంచి వెళ్తే తులాభారం, దక్షిణం వైపు గోపురంలోంచి వెళ్తే చిన్న పురంధరాలయం. మిగతా అన్ని దిక్కుల్లోనూ అంతెత్తు ప్రహరీ గోడ ఉంది. అతడికి చప్పున ఒక ఆలోచన వచ్చింది. గబగబా నైరుతి మూల ఉన్న ప్రహరీ గోడెక్కాడు. ఆ గోడ చాలా ఎత్తులో ఉంది. దాని మీద నుంచి చూస్తే 2 దిక్కుల్లోనూ కిలోమీటర్ దూరం వరకు రోడ్డు కనిపిస్తుంది. ఒకవేళ చిన్న గుడిలోనే ఉన్నా కూడా అక్కడి నుంచి దేవాలయం ప్రాంగణమంతా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గోడ మీద నుంచి చుట్టూ చూశాడు. దక్షిణం వైపు ఏమీ కనిపించలేదు. పడమర వైపు చూసి అదిరిపడ్డాడు. 2 రోజుల నుంచి తన వెనకాలే పడుతున్న గుండుగాడు చిన్నాని ఎత్తుకుపోతున్నాడు. చిన్న వాడి చేతుల్లో నిలవకుండా కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. రాజు కోపంతో ఊగిపోయాడు. అతడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా గోడ మీద నుంచి అమాంతం కిందికి దూకాడు. ఆ దూకడం గుండుగాడికి సరిగ్గా 8 అడుగుల దూరంలో పడ్డాడు. రాజు దబ్బున పడిన శబ్దానికి వాడు 1 నిమిషం వెనుతిరిగి చూశాడు. అంతే, ఇక ఆలస్యం చేయకుండా మరింత వేగంతో పరిగెత్తడం మొదలుపెట్టాడు. రాజు గబగబా పైకి లేచి వాడి వెనకాలే తరిమాడు. వాడు తులాభారం కింద నుంచి ఆనేగుంది పాత వంతెన వైపు వెళ్తున్నాడు. చిన్న రాజును చూసి ఎత్తుకోమని చేతులిస్తూ ఏడుస్తున్నాడు. రాజు ఇంకా ఆలస్యం చేయలేదు. శక్తినంతా కాళ్లల్లోకి తెచ్చుకొని చిరుతపులిలా పరిగెత్తాడు. రివటలా కండలు తిరిగి ఉన్న రాజు స్పీడ్ని లావుగా బొజ్జతో ఉన్న ఆ గుండుగాడు అధిగమించలేకపోయాడు. 2 నిమిషాల్లో రాజు వాడి కాలర్ పుచ్చుకున్నాడు. వాడు చిన్నాని నేల మీదికి దించేసి రాజుతో కలయబడ్డాడు. చిన్న మోచేతులు కొట్టుకుపోయాయి. పైకి లేచి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. రాజు గుండుగాడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దొర్లుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా పొట్టల్లో గుద్దుకుంటున్నారు. గుండుగాడిది సామాన్యమైన బలం కాదు. వాడు ఆ పట్టు విడిపించుకొని పైకి లేచి బలమంతా ఉపయోగించి రాజుని చాచి ఒక తన్ను తన్నాడు. రాజు వెళ్ళి 5 అడుగులు అవతల పడ్డాడు. దులుపుకుని పైకి లేచి గుండుగాడి కోసం చూశాడు. వాడు చిన్నాని ఆ పక్కనే ఉన్న ఒక చెట్టుచాటుకు తీసుకెళ్ళి 2 చేతులతో మెడ నులిమేస్తున్నాడు. చిన్న ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నాడు. రాజు కోపంతో ఊగిపోయాడు. అక్కడ దొరికిన ఇటుక చేతిలోకి తీసుకుని వెనకగా వెళ్ళి బలమంతా ఉపయోగించి గుండుగాడి నెత్తిమీద కొట్టాడు. ఇటుక 2 ముక్కలైంది. ఆ దెబ్బకి గుండుగాడు చిన్నాని వదిలేసి బాధతో తలపట్టుకొని నేల మీద పడి
బాధతో గిలగిలా కొట్టుకున్నాడు. దూరంగా టూరిస్టుల గుంపు రావడం చూసి కష్టం మీద లేచి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. రాజు చేతులు దులుపుకుని చిన్నా దగ్గరికి నడిచాడు. చిన్నా చెట్ల మొదట్లో కూర్చుని దగ్గుతున్నాడు. వాడికి ఊపిరాడటం లేదు. రాజు కంగారుగా వాణ్ణి తుంగభద్ర ఒడ్డుకు తీసుకెళ్లి చల్లటి నీళ్లు వాడి మొహం మీద చల్లాడు. చిన్న కొంచెం తేరుకున్నాక నీరు త్రాగించి వాడి చేతులు కాళ్ళు కడిగాడు. చిన్న మోచేతి దగ్గర బాగా కొట్టుకుపోయి రక్తం కారుతోంది. రాజు వాణ్ణి ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. సోమరాజు నర్సింగ్ హోమ్ చిన్న హాస్పిటలే అయినా అది హంపీలోకెల్లా పెద్దది. రాజు చిన్నాతో కలిసి గంట నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చినప్పటి నుంచి అతని మనసు ఏమీ బాగోలేదు. కొన్ని సంవత్సరాల క్రితం రాజు జీవితంలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటనకి ఆ హాస్పిటల్ సాక్ష్యం. అప్పటి నుంచి అతడు ఆ సందులోకి రావడం మానేశాడు. కానీ ఇప్పుడు చిన్నాకి కట్టు కట్టించడానికి రాక తప్పలేదు. ఎంత వద్దనుకున్నా గతం తాలూకు నీలి నీడలు అతడిని చుట్టుముడుతూనే ఉన్నాయి. ఆ సంఘటనలు గుర్తొస్తూనే ఉన్నాయి. నీవు ఒಳಗಡೆ ಹೋಗಬಹುದು. నర్సు మాటలు విని రాజు ఊహల్లోంచి బయటకొచ్చాడు. పక్కనే ఆడుకుంటున్న చిన్నాన్ని తీసుకుని లోపలికి నడిచాడు. విశాలమైన హాలు. దూరంగా ఓ మూల ఉన్న టేబుల్ దగ్గర డాక్టర్ సోమరాజు కూర్చుని ఉన్నాడు. ఆయనకి 50 ఏళ్లుంటాయి. చెంపల దగ్గర జుట్టు కొంచెం నెరిసిన మనిషి 40 ఏళ్లవాడిలా ఉంటాడు. రాజు ఆయన్ని చూసి ఒక్కడుగు వెనక్కి వేశాడు. ఇంతకుముందు అతడు ఆ హాస్పిటల్కి దారుణమైన పరిస్థితిలో వచ్చాడు. అప్పుడు ఆ డాక్టర్ తనని గుర్తుపడతాడేమోనని అతడి భయం. అదృష్టవశాత్తు డాక్టర్ అతన్ని పోల్చుకోలేదు. ఆయనకి ఒకళ్ళ ఇద్దరా, తెల్లారి లేస్తే చాలామంది పేషెంట్లు. అందులో రాజును గుర్తుపెట్టుకోవడం అంత తేలిక కాదు. బన్నీ కుత్కొళి అని నవ్వుతూ ఆహ్వానించాడు. రాజు తేలిగ్గా ఊపిరి పీల్చుకుని ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. చిన్న పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టాడు. ఏను నిమ్మ ప్రాబ్లం? డాక్టర్ మాటలు వినగానే చిన్న సంతోషంతో చప్పట్లు కొట్టడం మొదలుపెట్టాడు. రాజు చిన్న నూరుకోబెట్టి, సార్ వీడికి దెబ్బ తగిలిందండి అంటూ మోచేయి చూపించాడు. 2 రోజుల నుంచి కొంచెం జ్వరంగా కూడా ఉంది. ఓహ్, మీరు తెలుగు వాళ్లేనా? ఏది నన్ను చూడని అంటూ చిన్న చేయి చూశారాయన. అయ్యో, పెద్ద దెబ్బే తగిలిందే. నర్స్, ఈ కుర్రాన్ని తీసుకెళ్ళి డ్రెస్సింగ్ చేయి. జ్వరం వస్తోందట. బ్లడ్ శాంపుల్ తీసుకో. నర్సు కుర్రాన్ని తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయడం మొదలుపెట్టింది. డాక్టర్ కాగితం మీద 4 మందులు రాసి, ఇవి రోజు 3 పూటలా వెయ్యి. రోజు వచ్చి డ్రెస్సింగ్ చేయిస్తూ ఉండు, లేకపోతే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది అన్నాడు. నర్స్ డ్రెస్సింగ్ చేయడం పూర్తి చేసి చిన్నాన్ని తీసుకొచ్చింది. రాజు తటపటాయిస్తూ అక్కడే నించున్నాడు. వెళ్ళిరావయ్యా, తగ్గుతుందిలే అన్నాడు సోమరాజు. అది కాదు సార్, వీడికి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఇప్పుడు చెప్పొచ్చా? సందేహిస్తూ అడిగాడు. నువ్వు ఇంతకుముందు వచ్చావా? వాట్ ఈజ్ యువర్ నంబర్? డాక్టర్ అడిగాడు. చిన్న వెంటనే 24,333B అన్నాడు చప్పట్లు కొడుతూ. వాడన్నదేమిటో రాజుకి సరిగ్గా అర్థం కాలేదు. ఆయన ఒక్క క్షణం కన్నార్పకుండా చిన్న వైపు చూశాడు. రాజు వెంటనే, అదే సార్ వాడి ప్రాబ్లం. ఎప్పుడూ ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు అస్సలు నమ్మలేం. ఇప్పుడు చూడండి, అదేదో పెద్ద మాట చెప్పాడు అన్నాడు. ఆయన కుర్చీలో వెనక్కి వాలి కూర్చొని, అందులో కంగారు పడాల్సింది ఏమీ లేదయ్యా. ఎక్కడైనా వినుంటాడు, స్కూల్లోనో టీవీలోనో మిగతా పిల్లలతో ఆడుకుంటున్నప్పుడో అన్నాడు తాపీగా. రాజుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ కుర్రాడు దొరకడం దగ్గర నుంచి ఆ రోజు మధ్యాహ్నం జరిగిన వింతల వరకు అన్నీ ఆయనకి పూసగుచ్చినట్టు చెప్పాడు. ఆయన అన్నీ ఓపిగ్గా విన్నాడు. పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదయ్యా. ఇంతకుముందు ఎవరో వీడికి హంపి అంతా తిప్పి చూపించుంటారు, లేకపోతే ఏ టీవీలోనో డాక్యుమెంటరీ లాంటిది చూసుంటాడు అన్నాడు. అది కాదు డాక్టర్, మరి ఆ నారాయణ గణపతి విషయం? డాక్టర్ నవ్వుతూ, దాందేముందయ్యా, నీకు తెలియనంత మాత్రాన ఇంకెవ్వరికి తెలియకూడదని రూల్ లేదుగా. వేరే ఎవరో గైడ్ చెప్పుంటాడు అన్నాడు. రాజు తల అడ్డంగా ఊపుతూ, అది అసాధ్యం సార్. వేరే వాళ్ళకి తెలిసి నాకు తెలియంది హంపీలో ఏదీ లేదు అన్నాడు ఆవేశంగా. మొదట ఆ మాటలు ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్లా అనిపించాయి. కానీ అది రాజు చెప్తుంటే రాజు కళ్ళల్లో కనిపించిన నిజాయితీ చూసి ఎందుకో నమ్మాలనిపించింది. సరే రాజు, ఏది వాడేమన్నాడో ఒకసారి అనిపించి చూద్దాం. రాజు ఆయన్ని ఎలాగైనా నమ్మించాలని నిశ్చయించుకున్నాడు. చిన్న పక్కనే నేల మీద కూర్చున్నాడు. చిన్న నారాయణ గణపతిని పక్క నుంచి చూస్తే ఏం కనిపిస్తుందిరా? ఏమో తెలీదు. నారాయణ గణపతిని ఎటువైపు నుంచి చూడాలరా? ఎన్నడుగులు నడవాలి? తెలీదు, చిన్న నవ్వుతూ చెప్పాడు. డాక్టర్ కూడా నవ్వుకుంటున్నాడు. అది చూసి రాజుకి పంతం పెరిగింది. ఎలాగైనా డాక్టర్కి నమ్మకం కుదరాలి. అప్పుడే చిన్న విషయం కనుక్కోవడానికి వీలవుతుంది. అది కాదు చిన్న, విఠలాలయంలో 4 స్తంభాలు ఉన్నాయి కదా, 5వది ఏ శబ్దం చేస్తుంది? చెప్పు చిన్న ప్లీజ్ అభ్యర్థిస్తున్నట్టు అడిగాడు. అప్పటికే ఇంకో పేషెంట్ గుమ్మం దగ్గర రెడీగా ఉన్నాడు.
డాక్టర్ ఇబ్బందిగా చూసి, పర్లేదులే రాజా, ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాంలే, ప్రస్తుతానికి ఈ గాయం తగ్గని అన్నాడు. అది కాదు సార్, ఒక్క నిమిషం, ఒక్క అవకాశం ఇవ్వండి అని చిన్న వైపు తిరిగాడు. ఈసారి అతడి మొహంలో విపరీతమైన పట్టుదల. చిన్న, గోడ మీద గోపురం నీడ తిరిగేసి పడుతుంది కదా, ఎందుకు చెప్పు? నువ్వే చెప్పు. నేను కాదు, నువ్వే చెప్పాలి. నాకు తెలీదు. రాజు మొహం మీద బకెట్ నీళ్లు కుమ్మరించినట్లయింది. చిన్నాని కోపంగా గుడ్లురిమి చూశాడు. అది చూసి చిన్న ఏడవడం మొదలుపెట్టాడు. డాక్టర్ చిరాగ్గా, మిస్టర్ రాజా, నీ మాట నిరూపించుకోవడం కోసం అనవసరంగా చిన్నపిల్లాడిని ఏడిపించుకు. యూ కెన్ గో నౌ అంటూ తర్వాత పేషెంట్ని లోపలికి పిలిచాడు. చేసేది లేక రాజు చిన్నానెత్తుకొని లేచాడు. నిరాశగా బయటకు నడుస్తుంటే అప్పుడే మళ్ళీ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది. డాక్టర్ని చూడగానే దండాలు బాబు అంది. ఆయన నవ్వుతూ, ఏమే మళ్ళీ బాగున్నావా అని పలకరించాడు. ఆయన రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ షాప్లోనే భార్యకి పువ్వులు కొనుక్కొని తీసుకెళ్తుంటాడు. వీడు నా మావ డాక్టర్ బాబు, పేరు రాజు అంది మళ్ళీ ఆయాసపడుతూ. ఓహ్, ఇతను మీ మావా, బాగుంది. పిల్లాడికి ఎలా ఉంది బాబు, పర్లేదంటారా? ఏం పర్లేదు, కంగారు ఏమీ లేదు, కానీ రోజుకొకసారి తీసుకొచ్చి డ్రెస్సింగ్ చేయించాలి. మళ్ళీ రాజు ఆయన దగ్గర సెలవు తీసుకుని బయటకు వస్తున్నారు. వెళ్తుంటే రాజు మొహంలో విచారం చూసి ఆయనకి జాలి కలిగింది. ఐఎమ్ సారీ రాజు, నువ్వేమీ కంగారు పడకు, ఇంకో రోజు తీరిగ్గా స్టడీ చేద్దాంలే అన్నారు. రాజు సంతోషంతో వెనక్కి తిరిగి చూసి, థ్యాంక్ యూ సార్ అన్నాడు డాక్టర్తో. ఆయన పరిశీలనగా చూస్తూ, ఈ పిల్లాడిని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుందే అన్నాడు. రాజు కంగారుగా బయటకు వచ్చేశాడు. తనని డాక్టర్ గుర్తుపడతారేమోనని అతడి భయం. చిన్నానెత్తుకుని వాళ్ళిద్దరూ మెల్లగా నడవటం మొదలుపెట్టారు. బయటికి రాగానే మళ్ళీ ఉత్సాహంగా, నువ్వు చెప్పిందంతా నిజమేనా మావా? నా కళ్ళని నేనే నమ్మలేకపోయా అంది. గణపతి గుడికి వెళ్ళావేంటి ఉత్సాహంగా అడిగాడు. రాజు హాస్పిటల్కి వచ్చే ముందు మల్లికి జరిగినవన్నీ చెప్పాడు. తన మాట ఒక్కళ్ళైనా నమ్మినందుకు అతడికి సంతోషం కలిగింది. అవును మావా, ఆ వింత చూసినా మన చిన్నగాడు సామాన్యుడు కాదు మావోయ్, శానా గొప్పోడు. సర్లేవే, ఏం చిన్నగాడో ఏమో, వీడి గొప్పే చెప్పాలి. డాక్టర్ ముందు నా పరువు తీశాడు అంటూ హాస్పిటల్లో జరిగిందంతా మల్లికి చెప్పాడు. మళ్ళీ నిరాశగా, పోన్లే మావా, దెబ్బలు తగిలాయి కదా, అందుకే నీరసంగా ఉన్నాడేమో, ఇంకోసారి చెప్పిద్దాంలే అని వాడి దెబ్బని బ్యాండేజ్ని తడిమి చూస్తూ, ఆ పిల్లల్ని ఎత్తుకుపోయే దొంగ సచ్చినోడికి మన చిన్నగాడి దొరికాడా? మొదలష్టపోడు, ఎంత దెబ్బ కొట్టాడు, ఆడి చేతులు పడిపోను అంది. రాజు ఒక్క నిమిషం ఆలోచించాడు. లేదే, వాడు పిల్లల్ని ఎత్తుకుపోయేవాడిలా అనిపించట్లేదు. వాడు చిన్నాన్ని ఎత్తుకుపోవడానికి రాలేదు, చంపడానికి వచ్చాడు. మళ్ళీ అదిరిపడింది. అదేంది మావా, ఇంత చిన్నపిల్లాడికి కూడా శత్రువులు ఉంటారా? ఏమోనే, అది తెలియాలంటే ముందు వీడెవడో తెలుసుకోవాలి. పోనీ వీడి గురించి పేపర్లో వేయిస్తే బాగుంటుందేమో. వద్దే, ఆ తప్పు మాత్రం చెయ్యొద్దు. ఇప్పటికే వీడిని ఎవరో ఫాలో అవుతున్నారు. మనం ప్రకటన ఇస్తే శత్రువులు ఎక్కువైపోతారు. మరి వీడి గురించి తెలుసుకునేది ఎలా మావా? మెల్లగా బుజ్జగించి వాణ్ణే అడుగుదాం. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడుగా, ఒక ముక్కైనా చెప్పకపోతాడా అన్నాడు ఆశగా. సర్లే మావా, నేను కూడా ఇయ్యాలా అంగడి తొందరగా మూసేస్తా, అలా బయటికి ఎక్కడికైనా వెళ్దాం. దెబ్బలాటలో వాడి చొక్కా లాగు చిరిగిపోయాయి కదా, ఆడికి మంచి గుడ్డలు కొందాం. రాజు నవ్వుతూ, ఉదయం డబ్బులు సంపాదించుకున్నాడుగా, కొందాంలే అన్నాడు. నా సీర సంగతి మర్చిపోమాకు మావోయ్ అంది మళ్ళీ నవ్వుతూ. సరిగ్గా వాళ్ళిద్దరూ అప్పుడే కృష్ణాలయం ఎదురుగా ఉన్న ఎస్టీడీ బూత్ పక్క నుంచి నడిచి వెళ్లారు. ఉదయం గుండుగాడు ఎవరికో కంగారుగా ఫోన్ చేసింది అక్కడి నుంచే. ఆ విషయం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ఉంటే చిన్నాని ఎవరు ఎందుకు వెంటాడుతున్నారు అనే రహస్యం రాజుకి తెలిసుండేది. కానీ దురదృష్టవశాత్తు రాజుకి అది గుర్తు రాలేదు. చిన్నాకి దెబ్బ తగిలిన హడావిడిలో ఆ విషయం పూర్తిగా మర్చిపోయాడు. కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులకి భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. సాయంత్రం అయింది. చంద్రుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడని నిర్ధారించుకొని రజనీకన్యతో గడపడానికి సూర్యుడు మెల్లగా పడమటి కొండల వెనక్కి జారుకుంటున్నాడు. రాజు మళ్ళీ బాబుని తీసుకుని కోదండరామాలయం కొండ మీదకొచ్చారు. అంతకు ముందే బాబుకు కావలసిన బట్టలు, మళ్ళీ చీర అన్నీ కొనుక్కున్నాడు. గుడి పక్కనే ఉన్న పెద్ద రాయి మీద కూర్చుని శనక్కాయలు తింటున్నారు. పక్కనే ఒక రాతి మీద అందమైన హనుమంతుడి శిల్పం చెక్కి ఉంది. చిన్న దాని కింద ఏవేవో ఆటలాడుకుంటూ తాత తాత అని గంతులేస్తున్నాడు. వీడు దెబ్బ తగిలిన సంగతి మర్చిపోయినట్టుండాడు మావా, చూడు ఎలా గోలసెత్తున్నాడో అంది మళ్ళీ. వీడికి హనుమంతుడి విగ్రహం చూస్తే ఒళ్ళు తెలీదే, నిన్నటి నుంచి చూస్తున్నాను. అది కనిపిస్తే చాలు తాత తాత అంటూనే ఉంటాడు. ఇదే మంచి సమయం మావా, వీడు మంచి మూడ్లో ఉన్నాడు. వివరాలు ఏమైనా చెప్తాడేమో, కనుక్కుంటే పోలా. రాజు వెంటనే పైకి లేచాడు. నిజమేనే, వీడి చేత చెప్పించాల్సినవి చాలా ఉన్నాయి అంటూ చిన్నాన్ని తీసుకొచ్చి
అరుగు మీద కూర్చోబెట్టి ప్రేమగా తల నిమురుతూ నీ పేరేంట్రా అని అడిగాడు. వాడు ఒక్క నిమిషం ఆలోచించి పాను అన్నాడు నెమ్మదిగా. మీ నాన్న పేరు? హనుమాన్. హనుమంతరావో హనుమంతులో అయ్యుంటుంది. రాజు చిరాగ్గా నువ్వు నోరు మూసుకో కాసేపు అని బాబు వైపు తిరిగి మీ అమ్మ పేరేంటి అని అడిగాడు. హనుమాన్. అదేమిటి ఇద్దరి పేరు హనుమానేనా? అవును. మరి మీ తాత పేరు? వాడు సమాధానం చెప్పడం మానేసి అక్కడున్న హనుమంతుడి విగ్రహం వైపు వేలు చూపించడం మొదలుపెట్టాడు. రాజుకి మతిపోయింది. సరేరా అవన్నీ వదిలేయి. ఉదయం గణపతి గుళ్ళో చెప్పావే అదేంటో మళ్ళీ చెప్పు. తెలీదు. అదేనే ఈ వెధవతో వచ్చింది. హాస్పిటల్లో కూడా ఇలాగే నన్ని ఫూల్ని చేశాడు అన్నాడు రాజు చిరాగ్గా. నువ్వు ఊరుకోమావా, కోప్పడుకు, నేను చెప్పిస్తాను చూడు అంటూ మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి పొద్దున్న గణపతి గుళ్ళో ఏం చెప్పావమ్మా? ఏమో తెలీదు. వాడు బుంగమూతి పెట్టి చెప్పాడు. నిజంగా చెప్పాడంటావమ్మావా? మళ్ళీ అనుమానంగా అడిగింది రాజు వైపు చూస్తూ. రాజు కొళ్ళు మండిపోయింది. చివరికి నువ్వు కూడా నమ్మవే? నా కర్మ అని రాయి మొదట్లో చెతికిలబడి కూర్చొని ఇదిగో ఉదయం కూడా ఇలాగే కూర్చొని గణపతిని గురించి నారాయణ గణపతి అని పిలవడమేంటి విచిత్రం కాకపోతే అని తల కొట్టుకున్నాను. అప్పుడు వాడంతట వాడే చెప్పాడే అన్నాడు మల్లితో. ఆ వాక్యం పూర్తయిందో లేదో చిన్న నెమ్మదిగా విగ్రహానికి కులివైపు 6 అడుగులు వదిలి చూస్తే తెలుస్తుంది అన్నాడు చాలా సంతోషంతో. అదిగో అదే ఇప్పుడన్నాడు చూడు అదే అని ఒక్క గెంతులో వాడి దగ్గరకు వచ్చి ఏది ఇప్పుడు చెప్పావే అది మళ్ళీ చెప్పు అన్నాడు. వాడు అమాయకంగా మొహం పెట్టి నాకు తెలీదు అన్నాడు. మావా ఇందాక నువ్వన్నావే ఆ మాట మళ్ళాను? రాజు ఒక్క నిమిషం ఆలోచించి గుర్తు తెచ్చుకుని గణపతిని నారాయణ గణపతి అని పిలవడమేంటి విచిత్రం కాకపోతే అన్నాడు. విగ్రహానికి కులివైపు 6 అడుగులు నలిచి చూస్తే తెలుస్తుంది. రాజు మళ్ళీ రిపీట్ చేశాడు. చిన్న మళ్ళీ అన్నాడు. రాజుకి కిటుకు అర్థమైంది. తను ఆ వాక్యాన్ని సరిగ్గా అలాగే పలికితే మాత్రమే వీడు చెప్తాడన్నమాట. మళ్ళీ ఉత్సాహంతో అంది. మావా ఇది ఈడి కిటుకు చూడు, ఈసారి నేను అడుగుతాను అని చిన్నాతో గణపతిని నారాయణ గణపతి అని పిలవడమేంటి ఈ చిత్రం కాకపోతే? వాడు సమాధానం చెప్పలేదు. మళ్ళీ ఆశ్చర్యంతో ఈసారి నువ్వడిగి చూడు మావా అంది. రాజు మళ్ళీ రిపీట్ చేశాడు. కుర్రాడు మళ్ళీ సమాధానం చెప్పలేదు. ఈసారి రాజు విఠలాలయంలో కుర్రాడన్న మాటలు గుర్తు చేసుకున్నాడు. అది వీడి చేత మళ్ళీ అనిపించాలంటే దానికి ముందు తను టూరిస్టులతో అన్న వాక్యమే మళ్ళీ అనాలి. యథాతథంగా రిపీట్ చేయాలి. కళ్ళు మూసుకున్నాడు. ఒక్క క్షణం తనెక్కడున్నాడో మర్చిపోయాడు. కళ్ళ ముందు విఠలాలయంలో 4 స్తంభాలు, ఎదురుగా టూరిస్టులు. అంతే. రాజుకి ఒక్కసారిగా హుషారు వచ్చేసింది. ఈ వరుసలో చూడండి 4 స్తంభాలున్నాయి. వీటిని తాకితే వీణ, ఘటం, జలతరంగం, మృదంగం శబ్దాలు వినిపిస్తాయి అన్నాడు టూరిస్టులకి చెప్తున్నట్టుగా. కుర్రాడు నెమ్మదిగా డమలుకం అన్నాడు. రాజు సంతోషంతో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించి వెంటనే కళ్ళు తెరిచి అరచేతిని చంద్రవంకలా కప్పి పైనుంచి చూస్తే కప్ప కనిపిస్తుంది అన్నాడు. వెంటనే కుర్రాడు తడుముకోకుండా గుప్పెట్లో బిగించి చూస్తే శివలింగం అన్నాడు. టెక్నిక్ అర్థమైపోయింది. రాజు సంతోషంతో సుడిగాలిలా వచ్చి మల్లిని చుట్టేశాడు. మల్లి కూడా ఆశ్చర్యంగా ఉండు మావా నేను కూడా ప్రయత్నిస్తాను అంటూ అదే మాటలు రిపీట్ చేసింది. వాడు సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు. అయితే ఈడు నువ్వడిగితేనే చెప్తాడేమో మావా అంది మళ్ళీ నిరాశగా రాజు వైపు చూస్తూ. ఉండవే ఆ విషయాన్ని కూడా పరీక్షిద్దాం అని చెప్పి రాజు ఒక్క నిమిషం ఆలోచించి ఇందాక క్లినిక్లో డాక్టర్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ వాట్ ఈజ్ యువర్ నెంబర్ అని అడిగాడు. కుర్రాడు సమాధానం చెప్పలేదు. మళ్ళీ రిపీట్ చేశాడు. ఈసారి చిన్న తెలీదు అని మాత్రం చెప్పాడు. నువ్వు అన్నప్పుడు కూడా చెప్పటం లేదు మావా అంటే డాక్టర్ గారు అంటేనే చెప్తాడేమో అంది. రాజుకు కూడా అంతా అయోమయంగా అనిపించింది. అప్పటికే రాత్రయింది. పౌర్ణమి అవడం వల్ల ఆకాశంలో వెన్నెల పిండారబోసినట్టుంది. చంద్రుడు వెలిగించిన పెద్ద ట్యూబ్లైట్ కాంతికి నేలంతా వెండిలా తళతళ మెరిసిపోతోంది. చిన్న నేల మీద కూర్చొని అక్కడ ఉన్న గడ్డి పీకుతూ ఆడుకుంటున్నాడు. మళ్ళీ రాజు పక్కనే కూర్చొని అతని భుజానికి తల అంచి ఆకాశం కేసి చూస్తోంది. రాజు ఆలోచనలో పడ్డాడు. అతడికి 3 విషయాలు అర్థమయ్యాయి. మొదటిది వీడు ఏ మాట అనాలన్నా దానికి ముందు ఒక లైన్ మాట్లాడాలి. అది మాట్లాడితే తప్ప వీడికి ఆ మాట గుర్తుకు రాదు. అది కూడా ప్రతిసారి అలాగే మాట్లాడాలి. ఒక్క పదం మార్చినా పనికిరాదు. రెండవది మాట్లాడిన 1 నిమిషం తర్వాత వాడి మొహం చూస్తే ఆ వాక్యం మాట్లాడింది వాడేనా అనిపించేలా ఉంది వాడి ప్రవర్తన. అంటే ఈ వాక్యాలన్నీ వాడు కావాలని మాట్లాడడం లేదు, వాడి నోట్లోంచి అప్రయత్నంగా వస్తున్నాయన్నమాట. అంటే ఏదైనా ఆత్మ ఈ పిల్లవాడిని ఆవహిస్తోందా? ఇక మూడవది
కేవలం వాక్యంలో పదాలు ఒకేలా ఉంటే సరిపోదు. ఆ వాక్యం చెప్పేది కూడా ఒక పర్టికులర్ వ్యక్తి అయినప్పుడే వీడు ఆ వాక్యం చెప్తాడు. అంటే ఆ వ్యక్తి ఇంతకు ముందే వీడికి తెలుసుండాలి. డాక్టర్ విషయంలో అది నిజం కావచ్చు, ఎందుకంటే ఆయన కూడా వీడిని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుందన్నాడు. మరి తన విషయంలో తను ఈ కుర్రాన్ని చూడడం అదే మొదటిసారి. మరి తన వాక్యాలకి ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు? మొదటి 2 కన్క్లూజన్లు నిజమే అనిపించినా ఆఖరిది మాత్రం ఎందుకో గజిబిజిగా అనిపించింది రాజుకి. ఈలోపు బాబు కెవ్వుమని అరవడంతో మళ్ళీ రాజా ఉలిక్కిపడి అటువైపు చూశారు. బాబు అక్కడ లేడు. ఎవరో రాళ్ల మీద పరిగెడుతున్నట్టు బూట్ల శబ్దమైంది. రాజు వెంటనే అలర్ట్ అయ్యాడు. గబగబా పరిగెత్తుకెళ్ళి కొండ కిందికి చూశాడు. మళ్ళీ గుండుగాడే. ఈసారి తలకి పెద్ద కట్టుకొని ఉన్నాడు. రాజు రావడం చూసి బాబుని గుట్ట మీద నుంచి కిందికి విసిరేయడానికి పైకెత్తాడు. అంతే, రాజు ఒక్క గెంతులో వాడి మీదికి సింహంలా దూకాడు. వాడి చేతుల్లో గిలగిలా కొట్టుకుంటున్న పిల్లాడు కింద పడకుండా ఒక చేత్తో పట్టుకొని రెండో చేత్తో పిడికిలి బిగించి బలంగా గుండుగాడి పొట్టలో సరిగ్గా రిబ్స్ కింద కొట్టాడు. అతడికి తెలుసు ఆ దెబ్బ సరిగ్గా తగలాల్సిన చోట తగిలితే చుక్కలు కనిపిస్తాయని. ఊహించిన ఆ దెబ్బకి గుండుగాడు కెవ్వుమని అరిచి చిన్నాను వదిలేసి 2 చేతులతో పొట్ట పట్టుకుని మోకాళ్ల మీద కూర్చుండిపోయాడు. బాధతో విలవిల్లాడిపోతున్నాడు. మళ్ళీ 2 మెట్లపైన బొమ్మలా నుంచుని రెప్పవాల్చకుండా అదంతా చూస్తోంది. గుండుగాడు శక్తి తెచ్చుకుని పైకి లేచేలోపు రాజు తన మోకాలితో బలంగా వాడి గెడ్డం కింద తన్నాడు. ఆ దెబ్బకి వాడి నోట్లోంచి 2 పళ్ళు ఊడిపోయి గిద్దెడు రక్తం కారింది. వాడి కాలర్ పట్టుకొని పైకి లేపి వాడి డొక్కలో గుద్దుతూ ఫుట్బాల్లా తన్నుకుంటూ వాడిని ఆఖరి మెట్టు వరకు ఈడ్చుకొచ్చాడు. అప్పటికే రాజు మెట్టుకొకటి చొప్పున తన్న తన్నులకి వాడి మోకాళ్ళు పచ్చడైపోయాయి. ఒళ్ళంతా హూనమైపోయింది. వదిలేసినా పరిగెత్తే స్థితిలో లేడు. రాజు వాడిని తీసుకొచ్చి రోడ్డు మీద పడేశాడు. రోడ్డు పక్కనే తుంగభద్రా నది స్పీడ్గా ప్రవహిస్తోంది. నది గట్టు వరకు వాడిని ఈడ్చుకొచ్చి కింద పడేసి వాడి గుండెల మీద కూర్చొని పిడికిలి బిగించి ముక్కు మీద ఒక్కటిచ్చాడు. వాడు బాధతో అమ్మా అని పెద్ద గావుకేక పెట్టాడు. మళ్ళీ కూడా చిన్నా నెత్తుకుని కొండ దిగొచ్చి ఆ పక్కనే నుంచుంది. చిన్న సంతోషంతో చప్పట్లు కొడుతూ డిష్యూమ్ డిష్యూమ్ అంటున్నాడు. రాజు వాడి మొహం మీద ఇంకో గుద్దు గుద్ది, ఇప్పుడు చెప్పరా, ఎవరు నువ్వు? బాబుని ఎందుకు చంపాలని చూస్తున్నావు అని అడిగాడు. నాను హేళల్లా. చెప్తావా, ప్రాణాలు తీయమంటావా? నా ప్రాణం పోయినా సరే చెప్పను. రాజుకి సహనం నశించిపోయింది. వాడి చెయ్యి మోచేతి దగ్గర పట్టుకొని బలంగా వెనక్కి విరిచాడు. కలుక్కుమని ఎముక విరిగిన శబ్దమైంది. వాడు బాధతో చావుకేక పెట్టాడు. ఆ చెయ్యి ఇంకో 2 నెలల దాకా పంచైనంత దారుణంగా విరిగింది. రాజు వాడి మొహం మీద ఇంకో గుద్దు గుద్దబోయాడు. సరిగ్గా అప్పుడే జరిగింది ఊహించని సంఘటన. రాజు వాడి గుండెల మీద కూర్చున్నాడే కానీ వాడి కాళ్ళు ఫ్రీగా ఉన్నాయనే విషయాన్ని గమనించలేదు. వాడు బలానంతా కాళ్లలోకి తెచ్చుకొని పక్కనే బాబునెత్తుకుని నించున్న మల్లిని బలంగా పొట్టలో ఒక్క తన్ను తన్నాడు. మల్లి అమ్మా అని కేక పెట్టి బాబుతో సహా పక్కనే ఉన్న తుంగభద్రలో పడిపోయింది. రాజు వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. నదిలో నీళ్లు ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు మునిగిపోతున్నారు. మల్లికి ఈత రాదన్న సంగతి రాజుకు తెలుసు. ఆలోచించకుండా నదిలోకి దూకేశాడు. 5 నిమిషాల్లో వాళ్ళిద్దరిని తీసుకుని ఒడ్డుకొచ్చాడు. వెంటనే రక్షించడం వల్ల వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. తీరా చూస్తే గుండుగాడే లేడు. ఎప్పుడో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తెల్లవారింది. తూర్పు మించి నీరెండా సూదుల్లా మొహాన్ని గుచ్చుతుంటే రాజు చిన్నాని భుజాన వేసుకుని బజారు వీధిలో నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. మళ్ళీ అతడికి ఎదురొచ్చింది. ఏంది మావా, ఉదయాన్నే ఏడకెళ్తున్నావు? రాత్రి నుంచి చిన్నాగాడికి ఒళ్ళెరగని జ్వరమే, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నా. మళ్ళీ చిన్న నుదుటి మీద చెయ్యేసి చూసింది. నిజమే మావా, ఒళ్ళు కాలిపోతోంది అంటూ రోడ్డు మీదకి చూసి ఆశ్చర్యంతో, మావా అటేపు చూడు, ఆడెవడో నక్కనాయాలు ఆ షాపు పక్క నుంచి తొంగి చూస్తున్నాడు. ఆ గుండుగాడి తాలూకేమో అంది. రాజు కళ్ళు చిట్లించి చూశాడు. ఆ వరుసలో చివరగా ఉన్న షాపు పక్క నుంచి నిజంగానే ఎవడో తొంగి చూస్తున్నాడు. రాజు ఒక్క నిమిషం చూసి వాడి మొహం కనబడగానే నవ్వుతూ, ఓ వాడా, వాడు శత్రువు కాదే, మన జంబులింగం గాడు అన్నాడు. ఎవడు మావా? ఆ టీవీ షాపోడా? మరి నిన్ను చూసి అలా నక్కుతున్నాడేంది? ఆడికేం మాయరోగం వచ్చింది? ఏమీ లేదే, నా దగ్గర 3000 అప్పు తీసుకుని ఇప్పటిదాకా ఇవ్వలేదు. నేను రఫ్ఫాడించేస్తానేమోనని భయపడి నక్కుతున్నాడు. అయితే వెళ్ళి ఓ పట్టు మావా. ఇప్పుడు వద్దులేవే, ముందు చిన్నగాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీరిగ్గా ఉన్నప్పుడు వాడి పని పడదాంలే అంటూ ముందుకు నడిచాడు. మళ్ళీ ఒక్క నిమిషం ఆలోచించి, మావా రాత్రి జరిగిన గొడవకి జడుసుకుని ఉంటాడేమో, తీసుకెళ్ళి తాయెత్తి కట్టించు అంది. సర్లే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి తర్వాత దర్గాకు తీసుకెళ్తానులే. అది కాదు మావా, హైవే పక్కన గాలి హనుమంతయ్య కోవెల ఉంది కదా,
ఆడికి తీసుకెళ్ళి కట్టించు. రాజు భుజం మీద మగత నిద్రలో ఉన్న పిల్లాడు ఆ మాట వినగానే తల పైకెత్తి నీరసంగా ఒక చిరునవ్వు నవ్వి మళ్ళీ పడుకున్నాడు. అబ్బా, ఇప్పుడు అంత దూరం ఎవడెళ్తాడే, బస్లో వెళ్ళాలి. ఇక్కడేదో హనుమంతుడి గుడికి తీసుకెళ్ళి బొట్టు పెట్టిస్తాలే అన్నాడు. మళ్ళీ సీరియస్గా, మన పిల్లాడి కోసం మనం వెళ్ళమా ఏంది? మొన్న మన పక్కింటి మారమ్మ మనవరాలు జడుచుకుంటే ఆవిడ తీసుకెళ్ళి తాయెత్తు కట్టించింది. సాయంత్రానికల్లా గుణం కనిపించింది. నేను చెప్పిన మాట ఇనుకోమావా, నువ్వు పోనంటే నేను పోతానంతే అంది పంతంగా. కేవలం 2 రోజుల్లో అనాథ పిల్లాడిని తన పిల్లాడు అనుకోవాలంటే ఎంతో మంచి మనసు కావాలి. మళ్ళీ సహృదయత చూసి రాజు మురిసిపోయాడు. మళ్ళీ నొప్పించడం ఇష్టం లేక, సర్లేవే అక్కడికి తీసుకెళ్తాలే, నువ్వు కంగారు పడకు అని చెప్పి బస్టాండ్ వైపు నడవడం మొదలుపెట్టాడు. గాలి ఆంజనేయ స్వామి కోవెల చేరుకోవడానికి దాదాపు 1.5 గంట పట్టింది. రాజు హైవే మీద బస్సు దిగాడు. కోవెల రోడ్డుకి చాలా డౌన్లో ఉంది. గోపురం కనిపిస్తుంది. నెమ్మదిగా రోడ్డుకు ఆనుకుని ఉన్న మెట్లు దిగి గుడివైపు నడిచాడు. స్పీకర్లోంచి హనుమాన్ చాలీసా వినిపిస్తోంది. అప్పటిదాకా నీరసంతో భుజం మీద వేలాడిపోతున్న చిన్న స్పీకర్లో పాట విని హఠాత్తుగా ముందుకు తిరిగాడు. అంతే, ఆ గోపురాన్ని చూసి చెప్పలేని సంతోషంతో చప్పట్లు చెరుస్తూ రాజు చంకలో నుంచి కిందికి దిగడానికి గింజుకుంటున్నాడు. వాడు ఎందుకంతగా సంతోషిస్తున్నాడో రాజుకు అర్థం కాలేదు. వాణ్ణి గట్టిగా పట్టుకోబోయాడు. కట్టేసి ఉంచిన దూడ తల్లిని చూసి పలుపుతాడు తెంపుకోవడానికి గింజుకున్నట్టు వాడు రాజు చేతుల్లోంచి దిగిపోవడానికి విశ్వప్రయత్నం చేశాడు. రాజు ఆశ్చర్యంతో వాణ్ణి నేల మీదికి దింపాడు. అంతే, మరుక్షణం వాడు వేగంగా ఆలయం వైపు పరిగెత్తడం మొదలుపెట్టాడు. రాజు విస్మయంతో వాణ్ణి ఫాలో అయ్యాడు. గోపురంలోంచి లోపలికి వెళ్ళగానే ఎదురుగా ఉన్న చిన్న హనుమంతుడి గుడి, మిగతా ప్రాంగణమంతా అందమైన తోట. వాడు గుళ్ళోకి వెళ్ళడం మానేసి తిన్నగా గుడి వెనుక వైపుకి పరిగెత్తాడు. అక్కడ తోట మధ్యలో చిన్న పెంకుటిల్లుంది. దాని చుట్టూ ఇనుప ముళ్ళ కంచె. ఆ కంచెకి ముందు వైపు 4 అడుగుల ఎత్తు చిన్న రేకు తలుపు. వాడు దాని మీద ఆనందంగా చేతులతో కొడుతూ తాత తాత అని గట్టిగా అరుస్తున్నాడు. వాడి మొహం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఈ 2 రోజుల్లో వాడి మొహంలో అంత ఆనందం ఎప్పుడూ చూడలేదు. రాజు తలుపు తోసి చూశాడు. రాలేదు. తలుపు గడియ తీద్దామని అన్ని వైపులా వెతికాడు. దానికి గడియ ఎక్కడా కనిపించలేదు. లోపలి వైపు ఉందేమోనని తొంగి చూస్తుంటే చిన్న నేల మీద కూర్చుని కింద వైపు కుడిపక్క వేలుతో చూపిస్తూ ఇది తీ అన్నాడు. రాజు ఆశ్చర్యంతో వంగి చూశాడు. నిజమే, తలుపుకి లోపల వైపు సరిగ్గా అక్కడే ఒక పురికోస గడియ ఉంది. బయట నుంచి చూస్తే అది ఎంతమాత్రం తెలిసే అవకాశమే లేదు. అంటే చిన్నాకి ఇల్లు బాగా తెలుసన్నమాట. బహుశా చిన్న తాతో ఇంకెవరో ఇంట్లో ఉండి ఉండాలి. రాజు ఉత్సాహంగా గేటు తీసి లోపలికి వెళ్ళాడు. చిన్న పెంకుటింటి తలుపు మీద చేత్తో కొడుతూ తాత తలుపు తీ అంటూ ఆనందంతో పెద్దగా అరుస్తున్నాడు. రాజు అప్పుడు గమనించాడు, ఆ ఇంటికి తాళం వేసింది. చుట్టూ చూశాడు. దూరంగా ఒక అవ్వ గుడి ప్రాంగణమంతా ఊడుస్తోంది. రాజు చిన్నాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. చిన్న ఆమెను చూడగానే అజ్జీ అంటూ చేతులిచ్చి వాలిపోయాడు. ఆమె ఆనందంతో, పవన్ ఎక్కడికి పోయావురా 3 రోజుల నుంచి? మీ తాత నీకోసమే కలవరిస్తున్నాడు అంటూ అతన్ని ప్రేమతో దగ్గరికి తీసుకుంది. రాజు ఆశ్చర్యంతో, అవ్వా, ఈ కుర్రాడు నీకు తెలుసా అని అడిగాడు. తెలియకపోవడం ఏంది బాబు, పూజారి గారి మనవడు. ఇంతకీ నువ్వెవరు? నా సంగతి చెప్తాలే కానీ ఇంతకీ వీడి తాతగారు ప్రస్తుతం ఎక్కడున్నారు అని అడిగాడు రాజు. ఇంకెక్కడ పూజారి గారు బాబు అంటూ ఆమె పైట కొంగుతో కళ్ళు తుడుచుకొని, 3 రోజుల నాడు ఇంటికొస్తుంటే వ్యాన్ గుద్దేసింది బాబు. పెద్ద యాక్సిడెంట్ అయ్యి ప్రభుత్వ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నారు. ఆయన బెంగంతా ఈ మనవడి గురించే. సమయానికి తీసుకొచ్చావు. మరి వీడి అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఈడు అనాథ బాబు, అమ్మా నాన్న లేరు. పూజారి గారే ఈయన్ని పెంచాడు. ఆయన ప్రాణాలన్నీ ఈడి మీదే. ఈయన్నే కలవరిస్తున్నారు. వెంటనే వెళ్ళి ఆయన్ని చూడండి. అవ్వ ఆ వాక్యం చెప్పడం పూర్తయ్యేసరికి రాజు చిన్నాన్ని తీసుకుని ఆ సందు మలుపు తిరిగిపోయాడు. గవర్నమెంట్ హాస్పిటల్ చేరుకోవడానికి వాళ్ళకి 10 నిమిషాలు పట్టింది. జనరల్ వార్డులో ఒక మూల మంచం మీద పడున్న పేషెంట్ని నర్స్ చూపించింది. ఆయన తల చుట్టూ కట్లు. వాటిల్లోంచి బయటికి కారిన రక్తం ఎర్రగా గడ్డకట్టి ఉంది. ఆయన మొహం చూడగానే చిన్న పరిగెత్తుకుంటూ వెళ్ళి తాత తాత నేడుస్తూ మంచం చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఆయన ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. చిన్నాను చూసి ఆనందంతో, పవన్ వచ్చావురా నా తండ్రి, ఎవరు తీసుకొచ్చారా నిన్ను అంటూ వాడిని ఎత్తుకోవడానికి పైకి లేవబోయి ఓపిక లేక మంచం మీద పడిపోయాడు. రాజు ఆయన పక్కనే కూర్చున్నాడు. చిన్న వచ్చి రాజు ఒళ్ళో కూర్చుని ఆయనకి తగిలిన దెబ్బలు చూపిస్తూ, రాజు తాత అన్నాడు అమాయకంగా. ఆయన భారంగా కళ్ళు తెరిచి రాజును చూసి, నువ్వేనా నాయనా మా పవన్ని తీసుకొచ్చింది?
10 కాలాల పాటు చల్లగా ఉండు తండ్రి. వీణ్ణి చూడకుండానే పోతానేమో అని భయపడ్డాను. వీణ్ణి చూడడానికి ఆ భగవంతుడు నన్నింకా ఉంచాడు అన్నాడు. మాటిమాటికి ఎగశ్వాస వచ్చి ఆయన మాటల్ని మింగేస్తోంది. రాజు ఆయన చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంత మాట అనకండి. మిమ్మల్ని ఇప్పుడే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తాను. మీరు తప్పకుండా బతుకుతారు. ఆయన నిర్జీవంగా నవ్వి, 2 రోజుల నుంచి నన్ను పట్టించుకున్న వారే లేరు. ఇప్పుడు నువ్వు అన్నావు. ఆ మాటే నాకు 10,000 బాబు. ఇక నాకు టైం అయిపోయింది. భగవంతుడు నన్ను పిలుస్తున్నాడు. నేను పోయాక వీడిని అనాథని చెయ్యొద్దని. ఈ 2 రోజుల నుంచి నేను మొక్కని దేవుడు లేడు బాబు. ఇప్పుడు వాడు నీ ఒళ్ళో కూర్చున్న తీరు చూస్తుంటే నువ్వు వాడిని ఎంత చేరదీశావో తెలుస్తుంది. వాడెప్పుడైనా అమ్మ కావాలి, నాన్న కావాలి అని అడిగితే ఆంజనేయుణ్ణి చూపించి ఆయనే అమ్మా నాన్న అని చెప్పేవాడిని. ఇక నుంచి వీడికి అమ్మా నాన్న అన్నీ నువ్వే నాయనా అన్నాడు రాజు చేతిని ఆప్యాయంగా నొక్కుతూ. మిమ్మల్ని వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఏర్పాటు చేసొస్తాను అంటూ రాజు పైకి లేవబోయాడు. ఆయన రాజు చేయి పట్టుకొని ఆపి, వద్దు బాబు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే వీడి గురించి చెప్పకుండానే నేను కన్నుమూస్తాను. ఇక్కడే ఉండు, నీకు చాలా విషయాలు చెప్పాలి అన్నాడు. అప్పటికే ఆయన శ్వాస క్షీణిస్తోంది. రాజు నిశ్శబ్దంగా ఆయన పక్కనే కూర్చొని, వీడెవడు? వీడి తల్లి తండ్రి ఎక్కడున్నారు? 2 రోజుల నుంచి వీడిని ఎవరో తరుముతున్నారు. ఎందుకు అని ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆయన ఆందోళనగా, అయితే ఆ విధవలకి వీడెక్కడున్నాడో తెలిసిపోయిందా? కర్మ అంటూ నుదుటి మీద అరచేత్తో కొట్టుకున్నాడు. రాజు ఆయన్ని ఓదారుస్తూ, మీరేమీ బాధపడకండి. నేను బతికి ఉన్నంత వరకు పవన్కి ఏమీ కాదు. వాడి ప్రాణానికి నా ప్రాణం అడ్డు. ఇంతకీ వాళ్ళెవరు? ముందు అది చెప్పండి అన్నాడు. ఆయన అతి కష్టం మీద ఊపిరి తీసుకున్నారు. 3 ఏళ్ల క్రితం ఆ రోజు కృష్ణాష్టమి బాబు. తారీఖు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆగస్టు 21, 22. ఆ రోజు రాత్రి 11ంటికి వీడి తల్లి ఈ గుళ్ళోకి వచ్చింది. నిండు చూలాలు. ఇప్పుడు నాలాగే ఆమెకు కూడా యాక్సిడెంట్. ఒళ్ళంతా దెబ్బలు, తల నుంచి రక్తం కారుతోంది. ఆమె పేరు సుగుణ. ఎవరో ఆమె భర్తని లారీతో గుద్ది చంపేశారట. ఆమెను కూడా చంపబోతే తప్పించుకొని వచ్చిందట. ఆ రాత్రే ఆ అమ్మ వీణ్ణి మన గుడి అరుగు మీద కన్నది బాబు. నేను వెళ్ళి పోలీసుల్ని తీసుకొస్తానంటే వద్దు, నా కొడుకు బతికున్నాడని తెలిస్తే వాడిని చంపేస్తారు. అందుకని ఎవ్వరికీ తెలియకుండా నన్ను పాతిపెట్టేయండి. వీడిని మాత్రం మీరే పెంచండి అంటూ తన మెడలో ఉన్న ఒక విలువైన సూర్య పతకాన్ని వీడి మెడలో వేసి వీడిని ముద్దుల్లో ముంచెత్తింది. నువ్వేం బాధపడకమ్మా. కృష్ణాష్టమి రోజున పుట్టిన ఈ కృష్ణుడికి ఈ దరిద్ర కుచేలుడు రోజు పిడికెడు అన్నం పెట్టకపోడులే అన్నాను నేను. అప్పుడు ఆమె, వీడు దరిద్రుడు కాదయ్యా, కోట్లకి అధిపతి. మీకు ఒక రహస్యం చెప్పాలి. కోట్ల విలువ అని నా చెవిలో ఏదో చెప్పబోయింది. అంతలోనే ఆవిడ ప్రాణాలు పోయాయి. మన గుళ్ళో గన్నేరు చెట్టుందే, దాని మొదట్లో ఎవ్వరూ చూడకుండా ఆమెని నేనే పాతిపెట్టాను. అప్పటి నుంచి వీడిని నేనే పెంచానయ్యా అంటూ ఆయన నీరసంగా చూశారు. అప్పటికే ఆయన ప్రాణాలు కళ్ళంచుల్లోకి వచ్చేశాయి. మాట్లాడడం గగనమవుతోంది. చాలా అవస్థపడుతున్నాడు. రాజుకేం చేయాలో అర్థం కాలేదు. అలాంటి పరిస్థితిలో ఆయన చేత మాట్లాడించడం అమానుషం. మాట్లాడించకపోతే ఒక రహస్యం శాశ్వతంగా సమాధైపోతుంది. అందుకే మనసు రాయి చేసుకుని ఆయన్ని పలకరించాడు. వీడి తల్లిదండ్రుల్ని చంపింది ఎవరు? వీడిని తరుముతున్నదెవరు? ఎందుకు చంపాలని చూస్తున్నారు? ఆ వివరాల గురించి మీకేమైనా తెలుసా? ఆయన భారంగా ఊపిరి వదిలాడు. ఏదో చెప్పబోతుంటే ఎక్కిళ్ళొచ్చి మాట రాలేదు. గొంతు పూడుకుపోయింది. మంచినీళ్లు కావాలని సైగ చేసి చూపించారు. రాజు ఆ పక్కనే జగ్గులో ఉన్న నీళ్లు ఒక గ్లాసులో పోసి ఆయన తల తన ఒళ్ళో పెట్టుకొని నెమ్మదిగా కొంచెం కొంచెంగా ఆయన నోట్లో పోశాడు. ఆయన చాలన్నట్టు చేయి చూపించి, వారం రోజుల క్రితం వీడిని బనశంకరి తిరునాళ్ళకి తీసుకెళ్లాను బాబు. వెళ్ళేటప్పుడు వీడి మెడలో వాళ్ళమ్మ ఇచ్చిన సూర్యపతకం వేశాను. అదే నేను చేసిన తప్పు. అక్కడ తిరునాళ్లలో ఎవరో ఒక ఆయన ఆ పథకం చూసి వీడిని గుర్తుపట్టి, వీడు మా భూషణం మనవడా అంటూ నా వెంటపడ్డాడు. నేను ఎలాగో తప్పించుకున్నాను. ఆ తర్వాత రోజు నుంచి వీడిని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారు బాబు. ఒకరోజు రాత్రి వీడిని చంపడానికి కూడా ప్రయత్నించారు. అప్పుడు నేను వీడిని తీసుకుని పరిగెడితే వాళ్ళిద్దరూ నా వెనకాలే పడ్డారు. నేను పరిగెత్తలేక అక్కడ ఒక డాబా దగ్గర ఆయన మాట్లాడడం కష్టమవుతోంది. అది గమనించి రాజు ఆయన నోట్లో ఇంకొన్ని నీళ్లు పోశాడు. ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. పక్కనే ఆగి ఉన్న వ్యాన్లో వీడిని పడుకోబెట్టాను. అది వెళ్ళిపోయిన కొంచెం సేపటికి వీళ్ళు నన్ను పట్టుకుని వాడెక్కడున్నాడో వాళ్ళమ్మ ఎక్కడుందో చెప్పమని నానా హింసలు పెట్టారు. ఎలాగో నేను తప్పించుకొని వస్తుంటే దారిలో నన్ను వ్యాన్తో గుద్దేశారు బాబు. మిమ్మల్ని గుద్దిన వాళ్ళెవరో తెలుసా? చూసా బాబు, పడిపోతూ చూసా. వాళ్లే పవన్ కోసం వెతుకుతున్న వాళ్ళు. ఒకడేమో గుండు వీరప్పన్ మీసాలు, ఇంకొకడేమో కళ్ళద్దాలు మీసాలు లేకుండా అమాయకుడిలా ముక్కు మీద శనగింజంత పుట్టుమచ్చ. నన్నెంత ఏడిపించారో రాక్షసులు. వీళ్లే ఆయమ్మని కూడా
చెప్తుంటే ఆయన ఒళ్ళు ఆవేశంతో ఊగిపోయింది. నోట్లోంచి మాట ఆగిపోయింది. రాజు ఇంకొంచెం నీళ్లు పోశాడు. మీకు తిరునాళ్లలో కనిపించింది కూడా వాడేనా? కాదు బాబు, ఆయన వేరే. నల్లగా ఆయన పెదవులు ఆగిపోయాయి. కళ్ళు మాత్రం పక్కనే కూర్చుని ఉన్న చిన్న వైపు చూస్తూ ఉండిపోయాయి. చూపు నిలిచిపోయింది. రాజు చప్పున ముందుకు వంగి ఆయన్ని అటు ఇటు ఊపి చూశాడు. ఆయన తల వెనక్కి వాలిపోయింది. నోట్లో నీళ్లు పోశాడు. బయటికి వచ్చేశాయి. రాజు కళ్ళలోంచి అప్రయత్నంగా ఒక కన్నీటి చుక్క జారి ఆయన దేహం మీద పడింది. చిన్న పక్కన కూర్చొని, తాత చూలు, నాకు ఆయి, నీకు ఆయి అంటూ ఏడుస్తున్నాడు. తన చేతికి ఉన్న బ్యాండేజ్ని అమాయకంగా ఆయనకి చూపిస్తున్నాడు. రాజు చిన్నాన్ని ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు. ఆ రోజంతా రాజు అక్కడుండి జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించాడు. చిన్న చేత్తో ఆయనకి తలకొరివి పెట్టించాడు. ఇంటి తాళం తీసి ఇంట్లో ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని చూశాడు. ఏమీ కనిపించలేదు. సూర్యపథకం కూడా దొరకలేదు. చిన్న విషయాలు ఇంకేమైనా తెలుస్తాయేమోనని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చాలా ప్రశ్నలు అడిగాడు. ఎవ్వరి దగ్గర నుంచి ఉపయోగపడే సమాచారం ఏమీ దొరకలేదు. 4 ఇళ్ల అవతలున్న హిస్టరీ మాస్టర్ మాత్రం ఒక విలువైన విషయం చెప్పారు. మాటలు రావడం మొదలైనప్పటి నుంచి చిన్న ఏవేవో మాటలు మాట్లాడేవాడట. అసలంత చిన్నపిల్లలు మాట్లాడడానికి అవకాశం లేనంత పెద్ద పెద్ద మాటలు. కొంచెం వయసు వచ్చాక అవి హంపి గురించినవి. మొదట కనిపెట్టింది ఆ మాస్టారేనట. కానీ చిన్న పుట్టిన తర్వాత ఎప్పుడూ హంపి వెళ్ళనే లేదట. రాజుకి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంతకు మించి అక్కడ వేరే సమాచారం ఏమీ దొరకలేదు. తరువాత రోజు పొద్దున్నే చిన్నాన్ని తీసుకుని బయటికి వస్తూ దండం పెట్టుకురావడానికి గుళ్ళోకి వెళ్ళాడు. గర్భగుడి తలుపు దగ్గరికి వేసింది. తోసి చూశాడు. నెమ్మదిగా తెరుచుకుంది. 3-4 రోజుల నుంచి పూజ లేకపోవడం వల్ల దేవుడి మీద ఉన్న దండలు, పువ్వులు, తమలపాకులు అన్నీ వాడిపోయి ఉన్నాయి. లోపలంతా చీకటిగా ఉంది. ఆ పక్కనే చిన్న గిన్నెలో ఉన్న సింధూరం తీసి కళ్ళకద్దుకొని తను పెట్టుకుని చిన్నా కూడా పెట్టాడు. చిన్న గోడకి ఉన్న స్విచ్లతో ఆడుకుంటున్నాడు. రాజు పడుకొని దండం పెట్టి పైకి లేచేసరికి చిన్న వేసిన స్విచ్కి లైట్ వెలిగి ఆ గదంతా కాంతితో నిండిపోయింది. రాజు కళ్ళల్లో సన్నటి కాంతిపడి జిగేలు మంది. చటుక్కున్న కళ్ళకు చెయ్యి అడ్డం పెట్టుకుని తల పక్కకు తిప్పి అదేమిటోనని చూశాడు. హనుమంతుడి విగ్రహం పాదాల దగ్గరున్న దండల వెనకాల ఏదో మెరుస్తోంది. దానిమీద లైటు కాంతిపడి పరావర్తనం చెంది రాజు కళ్ళల్లో పడింది. చప్పున ముందుకు వంగి దండలు పక్కకు తొలగించి చూశాడు. అందమైన బంగారు సూర్యపథకం. మధ్యలో మిలమిలా మెరిసిపోతున్న రాయి. అదేంటో వెంటనే అర్థమైంది. ఆనందంతో అటు ఇటు చూసి ఎవరూ చూడలేదని నిర్ధారించుకున్నాక దాన్ని తీసి చటుక్కున జేబులో పెట్టుకున్నాడు. 2 నిమిషాల్లో చిన్నాన్ని తీసుకుని హంపి వైపు వెళ్లే బస్ ఎక్కాడు. కథ కొనసాగుతుంది.